యూత్ గురించి మాట్లాడాల్సింది. చాలా మంది యంగ్స్టర్స్ మంచిగా చదువుకొని ఇంజనీరింగ్, మెడికోస్, అలాగే సిఏ, అలాగే ఎంఎస్సి, బిఎస్సి ఇలా చదువుకున్న పిల్లలు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. చిన్న చిన్న ఇళ్లలో నుంచి పెద్ద ఇళ్ల వరకు అందరూ చదువుకొని ఉన్నారు. అందరికీ జాబ్స్ కావాలి, అందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని కోరుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండస్ట్రీస్ అందరినీ తరిమేశారు కాబట్టి వాళ్ళకి పాపం ఇక్కడ జాబ్స్ లేక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలాంటి ప్లేసెస్కి వెళ్తున్నారు. వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తోంది. ఎందుకంటే అందరికీ ఆర్థిక స్థితి కరెక్ట్గా ఉండదు. అక్కడికి వెళ్ళి జాబ్స్ వెతుక్కోవడానికి కూడా వాళ్ళ పరిస్థితి సహకరించట్లేదు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, తను వచ్చాక తన ఫస్ట్ చేయబోయేది మెగా డిఎస్సి ఫైల్ మీద నేను సైన్ చేస్తానని. దాని ద్వారా బోత్ గవర్నమెంట్ జాబ్స్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ ద్వారా ప్రైవేట్ జాబ్స్ తెప్పించి 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ యువతకి ఇప్పిస్తాను అని తను ప్రామిస్ చేస్తున్నారు. అది డెఫినెట్ గా తను నెరవేరుస్తారు. సైకిల్ గుర్తుకి ఓటేద్దాం, నారాయణను గెలిపిద్దాం.